వాయిస్ ఇచ్చి వెళ్ళిపోతాం మా ప్లేస్ దగ్గర పంపించమని పంపించలేదు అందరికి వాయిస్ చెప్తాను ప్రజల గురించి స్టార్ట్ అవుతున్నా మీరు అర్థం చేసుకున్నా మేము అర్థం చేసుకోండి మా మీద ప్రెజర్ ఉందని వీళ్ళు చెప్తారు ఏం చెప్తాం సార్ ప్రజల గురించి పనిచేయడం నేను చెప్తాను అట్లా మిస్బిహేవ్ చేయడానికి ప్రశాంతంగా ధర్నా చేస్తుంటే టెస్ట్ కూడా చేయలేమా ఏంటి మనం ఎవరు ఎవరు బూట్ కలుతుందన్నారు ఇది ముందు కాలిపోయింది సరే ఇది ఇది లేడీస్ అని కూడా చూడకుండా గడసాల అప్పారావు గారిని లాక్కి వెళ్తున్నారని నేను పట్టుకున్నందుకు నన్ను అయితే మీరు చూపించండి సార్ మీ పరిస్థితి సిఐని కలుస్తాను చెప్పండి ఎస్ఐ ఎందుకు సిఐ లేరా చాలా దారుణంగా ఇడ్చుకెళ్ళారు సార్ తలకి కూడా తగిలేసింది ప్రజా పరిపాలనలో మనం ఒక కార్యక్రమం చేస్తానన్నప్పుడు ఒక 10 నిమిషాలు పర్మిషన్ అడుగుతున్నాను ప్రతిసారి మనం ఏది చేస్తామన్నా ఇలాగే కట్టడి చేస్తారండి ఎక్కడికక్కడ మనకన్నా ముందే పోలీసు వ్యాన్ మొత్తం బలగంతో దిగిపోయి ఉంటున్నారు మన దరిదాపులకి ఉన్నారంటే నేనే వస్తాను వాళ్ళు రమ్మని ఎందుకంటాను సార్ మేము జస్ట్ ఇంకొక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయలేదు నించున్నాము సార్ అన్నా సరే అసలు ఊరుకోకండి ఏంటమ్మా అని అడిగితే జిత్తు పట్టుకుని లాగుతున్నారు నమస్కారం అండి పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నాం అట్లా సీఏ గారు ఉన్నారా అది పొలిటికల్ ప్రొటెస్ట్ పీస్ఫుల్ గా చేస్తున్నప్పుడు ఒక ప్రజల సమస్యల పైన మాట్లాడుతుంటే నిరసన తెలిపే టైంలో కూడా మీరు అట్లా దౌర్జన్యంగా ఇబ్బంది పెడితే ఎట్లా అండి అవును ఈ పర్టికులర్ రోడ్ పైన జరిగే అంశం పైన ఇదే ఎంపీ మీకు లెటర్ ఇచ్చారు కదా తీసేయమని మన వాళ్ళు ఏమి చేసుకునే ప్రొటెస్ట్ ఓకే సో దానికి అంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏముంది ప్రొటెస్ట్ ఏమైనా ఉంటే మనకి గాంధీ చౌక్ మనకు ధర్నా పాయింట్ అక్కడ చేసుకోవచ్చు వీ కెన్ ఫెసిలిటేట్ నో ప్రాబ్లం అక్కడ ఎవరిని మేము అబ్జెక్ట్ చేయలేదు బ్యారికేడ్ దగ్గర నిల్చున్నారు ఎవరికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను చెప్పండి సార్ 5 నిమిషాలండి మమ్మల్ని ఆ ప్లేస్ దగ్గర పంపించమని అడిగాను కొద్దిసేపు మీరు వెయిట్ ప్రొటెస్ట్ అనేది ఇట్స్ రైట్ ఫర్ ఎవ్రీ పర్సన్ కదా అందులో పొలిటికల్ ఆర్గనైజేషన్లో మేము చేయకుండా ఎట్లా ఉంటాం పార్టీగా ఇబ్బంది కలిగించినప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలిగించినప్పుడు మీరు ఏమైనా చర్యలు తీసుకోవచ్చు కానీ బ్యారికేడ్ దగ్గర నిల్చుని ఈ బ్యారికేడ్ తీసేయమని మేము 3 నెలల నుంచి ఆగస్టులో కదా మీకు ఎంపీ గారు ఇచ్చిన లెటరు మరి అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం చేయలేదు కదా అందుకని ప్రజల పక్షాన్ని నిలబడితే మహిళల్ని కూడా ఆ విధంగా ఇబ్బంది పెడితే ఎట్లా అండి ఓకే ఆయన చెప్పే పాయింట్ కూడా ఐ అండర్స్టాండ్ కానీ ఈ పర్టికులర్ బ్యారికేడ్ రిమూవ్ చేయమని కదా ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు ఆ టైకూన్ సెంటర్ దగ్గర అనవసరంగా సామాన్యులు కదా ఇబ్బంది పడేది ఒక వ్యక్తి కోసం వ్యవస్థ కోసం వాళ్ళ నిర్మాణం కోసం ఇట్లా చేస్తే ఎట్లా మూర్తి యాదవ్ గారిని పట్నాయక్ గారిని హౌస్ అరెస్ట్ చేసి అక్కడ ఎంపీలో పెడితే అక్కడికి వెళ్ళారు ఎక్కడున్నారు వాళ్ళు అందరు ఇక్కడ ఉన్నారని చెప్పారు మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు ఎస్ఐ గారు నా పాయింట్ ఏంటంటే పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసుకున్నప్పుడు చేసుకుని ఇవ్వాలి మీరు
ఎక్కడైనా మీకు ట్రాఫిక్ అంతరాయం కలిగిందో లేకపోతే మీకు లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందో తప్పకుండా మీరు దాని గురించి మాట్లాడచ్చు. ఆ ఇష్యూ లేనప్పుడు ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లా? లేదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని క్వశ్చనే కాదు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీగా మేము ప్రజల పక్షాన్ని నిలబడి మేము దాన్ని ప్రొటెస్ట్ చేయకపోతే ఎట్లా? చేయాలి కదా, దట్స్ ఆ రెస్పాన్సిబిలిటీ. ఎప్పటి నుంచో అడుగుతున్నాం. కావాలని జనాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఒక సంస్థకి మీరు బెనిఫిట్ చేసే విధంగా చేస్తే ఎట్లా ఊరుకుంటాం దానికి? మీరు అది అనేక కాదు 2 కిలోమీటర్స్ వాళ్ళందరూ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆపి ఆ రోజు వాళ్ళు చెప్పారు, పాపం 2 కిలోమీటర్స్ మాకు రౌండ్ అబౌట్ అవుతుంది, ఇబ్బంది అవుతుందని. సామాన్యులు ఇబ్బంది పడుతుంది, మీరు గ్రహించకపోతే ఎట్లా? ఇప్పుడు మేము చేసిన దాంట్లో మీకు ఎక్కడ తప్పు అనిపించిందా? ఏముంది దాంట్లో చెప్పండి? బ్యారికేడ్ దగ్గరే కదా నిల్చుంది మా వాళ్ళంతా కూడా. సందులో ఉన్నాం సార్, అక్కడికి వచ్చారు. చాలా దారుణంగా ఘోరాధిఘోరంగా లాక్కొచ్చారు సార్. తనకు ఆరోగ్యం కార్యక్రమం స్టార్ట్ ఓకే సీఏ గారు ఇప్పుడు రారా? ఇప్పుడు ఏమి కోర్స్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు? వీళ్ళని దేని కింద మీరు రెండు నిమిషాలు మీరందరూ కొంచెం పక్కన అమ్మా మీరు కూడా కొంచెం పక్కన కొంచెం స్పేస్ ఇవ్వండి, ఆయనకి స్పేస్ ఇవ్వండి కొంచెం పక్కన. కాదండి, ఇప్పుడు బేసికల్ గా ఈ ఇష్యూని మనం ఎట్లా అడ్రస్ చేద్దాం? ఇప్పుడు మీరు తీసుకొచ్చేసారు అక్కడి నుంచి, మరి సిపి గారు దానికి ఏమైనా స్పందిస్తారా? లేకపోతే మీకు ఆల్రెడీ వచ్చిన రిప్రజెంటేషన్ ఏమైనా పరిశీలించారా? మీ జ్యూరిడిక్షన్ లోనే వస్తుంది కదా అది? మీ జ్యూరిడిక్షన్ కదా అది. మరి మీ జ్యూరిడిక్షన్ లో వచ్చినప్పుడు మరి దాని గురించి ఏం ఆలోచించారు? ట్రాఫిక్ విభాగం ఏమైనా సపరేట్ ఉందా మీకు? ఈ పోలీస్ స్టేషన్ కి సపరేట్ ఉందా? కాదు, ఎందుకు ఇంతమంది మహిళలు ఎందుకు ఇబ్బంది పెట్టారండి? ఏం చేశారు తప్పు వాళ్ళు చెప్పండి. కన్సర్న్ అథారిటీస్ అక్కడ తీయమని ధర్నా చేశారు అని చెప్పి అది మీరు యాక్చువల్ పొజిషన్ పంపించారు. కాదు, ఇంకోసారి మీకు చెప్తున్నాను, ఇది గతంలో మాకు వచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకుని ఆ రోజు డీసీపీ గారు కూడా వచ్చి చెప్తే నేను ఇదే చెప్పాను. పబ్లిక్ సీనియర్ సిటిజన్స్ కంప్లైంట్ చేశారు, ఖచ్చితంగా ఒక పొలిటికల్ పార్టీగా మేము దాని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నాం అని చెప్పాను. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత హడావిడిగా అదే రోజు ఎంపీ వెళ్ళి సిపికి లెటర్ ఇచ్చాడు తీసేయమని. ఆగస్టు 13వ తారీఖునది. మరి ఇన్ని రోజుల నుంచి మేము 2-3 సార్లు మా వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసినాక సామాన్యులు నిన్న కూడా సామాన్యులు పాపం ఆపి మాకు చెప్పారు, అన్యాయంగా 2 కిలోమీటర్స్ మేము తిరుగుతున్నాం అండి, వాళ్ళ వాస్తు కోసం అంట. వాళ్ళు ఏదో బిల్డింగ్ కట్టుకుంటుంటే పాపం వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అక్కడ ఆ కాలనీ వాళ్ళని? దాని గురించి కదా మేము మాట్లాడేది. లేదు, మీరు కమ్యూనికేట్ చేయండి మీ సీనియర్ అధికారులకి. అవసరమైతే రేపు అందరం మనం సిపి దగ్గరికి వెళ్దాం. రేపు వెళ్దాం. విల్ ఆర్గనైజ్ మీటింగ్ టుమారో విత్ ద సిపి. విల్ గో టు ద సిపి టుమారో. దీనికి లాజికల్ గా కంక్లూజన్ లేకపోతే ఎట్లా? సమాధానం రాకపోతే ఎట్లా మీ దగ్గర నుంచి? Let's plan tomorrow. Tomorrow morning you plan. We'll go to CP and sit with CP గారు tomorrow. చెప్తాం మనం, తీసుకోండి దాని గురించి. ఇప్పుడు ఏంటి సంతోష్ గారు వీళ్ళు బయలుదేరచ్చా? మాకు ఇంకో ప్రోగ్రామ్ ఉంది, మీరు కొంచెం సహకరించండి. మీరు అట్లా ఇబ్బంది పెట్టబాకండి. ఫ్యూచర్ లో కూడా దయచేసి సహకరించండి మీరు, ఎందుకంటే ఈ పొలిటికల్ ఇష్యూస్ మీద మేము పోరాడిపోతే ఎట్లా అండి? సామాన్యులకు సంబంధించిన అంశాలు కొంచెం మీ సిబ్బంది కూడా మీరు కొంచెం జాగ్రత్త చూడమని. మా మహిళల్ని అట్లా మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేయబాకండి. మహిళల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేయబాకండి. ఆగస్టు 12వ తారీఖున స్థానికంగా ఉన్న కొంతమంది సీనియర్ సిటిజన్స్ వచ్చి పవన్ కళ్యాణ్ గారికి చాలా అన్యాయంగా ఒక సంస్థ నిర్మాణం చేస్తుంటే సామాన్యులు ఇబ్బంది పెట్టే విధంగా బ్యారికేడ్లు టైకూన్ జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసి ఎప్పుడు లేని విధంగా కొత్తగా మాకు అవస్థలు క్రియేట్ చేసింది ఈ ప్రభుత్వం. ఇక్కడ ఉన్న ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేసుకుని వాళ్ళ పొజిషన్ని మమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తపరిచినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాజెక్ట్ నిర్మాణం క్రైస్తవుల భూముల్లో అన్యాయంగా లాక్కున్న భూముల్ని వీళ్ళు ఏదైతే నిర్మాణం చేస్తున్నారో
ఆ నిర్మాణాన్ని పరిశీలించడానికి వచ్చినప్పుడు ఆ జంక్షన్ రిమూవ్ చేయాలనేది ఆ రోజు కూడా స్థానికులు ఆగి మరి మాకు జనసేన పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేశారు. దాని తర్వాత అనేక సందర్భాల్లో మా పార్టీ నుంచి కమిషనర్ పోలీస్ గారికి మేము విజ్ఞప్తి చేశాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం. స్వయంగా ఇక్కడ ఎన్నుకోబడ్డ పార్లమెంట్ సభ్యుడే మేము తీసుకున్న స్టాండ్ని ఛాలెంజ్ చేస్తూ కమిషనర్ ఆఫ్ పోలీస్ దగ్గరికి వెళ్ళి ఆయన కూడా ఆగస్టు 13వ తారీఖున రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ బ్యారికేడ్ తొలగించమని ఒక డ్రామా చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సామాన్యులు పాపం అనవసరంగా 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి యూటర్న్ చేసుకుని తీసుకురావాల్సిన పరిస్థితి. కేవలం వీళ్ళు ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నారు, దానికి వాస్తు దోషి అనే భావనతోటి ఆ బ్యారికేడ్ అక్కడ ఏర్పాటు చేశారు. అనేక సందర్భాల్లో మేము శాంతియుతంగానే దానికి మరి ఉన్న అధికారుల దగ్గరికి మేము రిప్రజెంటేషన్ చేశాం, అయినా కానీ పట్టించుకోలేదు. ఈ రోజున బ్యారికేడ్ దగ్గర నిల్చుని ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా, లా అండ్ ఆర్డర్ ఏమాత్రం కొంత ఇబ్బంది కలగకుండా మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఒక శాంతియుతంగా నిరసన చేద్దామంటే పోలీసులు చాలా ఇబ్బందికరంగా వ్యవహరించి చాలామంది మా నాయకులకి బట్టలు చినిపోయే విధంగా, గాయాలయ్యే విధంగా మహిళలకి ఊహించని విధంగా ప్రవర్తించారు. ఏమనంటే పైనుంచి మాకు ఆర్డర్స్ వచ్చినాయి అంటున్నారు. ఎవరు ఈ పైనుంచి వచ్చే ఆర్డర్స్? ఈ అదృశ్య శక్తి ఎవరు? ఈ రాజకీయ ఒత్తిడికి లొంగిపోయి స్థానికంగా ఉన్న సమస్యలపైన నిజాయితీగా జనసేన పార్టీ పోరాడుతుంటే ఏమొచ్చింది మీకు? మా మహిళల్ని, మా నాయకుల్ని కించపరిచే విధంగా మీరు ఈడ్చుకెళ్లాల్సిన అవసరం ఏముంది? ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, సీనియర్ సిటిజన్స్ పాపం ఎంతోమంది ఆ టింపనీ స్కూల్లో మా బిడ్డలు దింపి రావాలంటే మాకు అనవసరంగా చాలా ఇబ్బంది పడిపోతున్నాం రోజు అని చెప్పి అనేక మంది మా దృష్టికి తీసుకొస్తే దాని గురించి పోరాటం చేస్తుంటే ఉదయం నుంచి వీళ్ళని హౌస్ అరెస్టులు చేసి అక్రమంగా ఇంతసేపు పోలీస్ స్టేషన్లో వాళ్ళని నిర్బంధించి ఏ విధంగా ఈ యంత్రాంగం నడుస్తుందో, ఈ పోలీస్ వ్యవస్థ నడుస్తుందో మాకు అర్థం కావడం లేదు. అధికారులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, కమిషనర్ పోలీస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, రేపు ఉదయం మేము అందరం వెళ్ళి కమిషనర్ పోలీస్ గారి దగ్గర మేము కూర్చుని మాట్లాడతాం. ఇది చాలా పొరపాటు. ఉన్న ఇష్యూని దయచేసి ఫర్దర్గా అనవసరంగా పొలిటికల్ లీడర్స్ వలన, ఒత్తిడి వలన దీన్ని ట్రాఫిక్కి ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా, సామాన్యులకి ఇబ్బంది కలగకుండా సివిల్ సొసైటీ డిమాండ్ చేసేది చేయాలి పోలీస్ శాఖ. సివిల్ సొసైటీ డిమాండ్ చేసేది కాకుండా మీరు ఇది కేవలం కొంతమందికి లబ్ధి కలిగే విధంగా మీరు చేస్తుంటే మాత్రం జనసేన పార్టీ ఊరుకోదు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న జరిగిన మా సమావేశంలో కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన, అంశాలపైన బలంగా మేము పోరాడతాం, నిలబడతాం ప్రజల పక్షాన. ఈ సమస్య కొంతమందికి చాలా చిన్న సమస్య అనిపించవచ్చు, కానీ దీని వెనక ఎంత లోతుగా వీళ్ళు ఆలోచించి మొన్న టీడీఆర్ బాండ్లు కూడా పెట్టుకుని 63 కోట్లు కొట్టేశారు. ఎంత దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారంటే ఆ ప్రాపర్టీ విషయంలో ఊహించని విధంగా వీళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. చాలా అన్యాయం. సామాన్యులకి ఇబ్బంది కలగకుండా అందరినీ గౌరవించే విధంగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కూడా సరైన రీతిలో స్పందించాలని, మా నాయకత్వం ఎప్పుడు కూడా సమిష్టిగా ఈ విధంగానే ప్రజల సమస్యలపైన మేము నిలబడతాం, పోరాడతాం. విశాఖపట్నం నగరంలో ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, నిజాయితీగా పరిపాలన సాగాలి. దానికి విరుద్ధంగా వీళ్ళు చేసే కార్యక్రమాలు మేము ఎండగడుతున్నాం. కాబట్టి పోలీసుల ద్వారా మీరు కక్ష సాధింపు చేయాలనుకుంటే మాత్రం చాలా పొరపాటు. వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం. ఇంకా 90 రోజులే ఉన్నాయి. మీ బలం ఏంటో, మా బలం ఏంటో చూపిస్తాం. ఖచ్చితంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయం సాధించబోతోంది. ప్రభుత్వం మేము స్థాపించబోతున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి అరాచక శక్తుల్ని ఈ ప్రాంతం నుంచి పంపించి ప్రశాంతమైన వాతావరణం, ఈ ప్రాంతానికి మేలు జరిగే విధంగా తప్పకుండా జనసేన పార్టీ ఇక్కడ ప్రజలకి భరోసా ఇచ్చే విధంగా మేము నిలబడతామని చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఏ విధంగా పకడ్బందీగా క్రైస్తవ ఆస్తుల్ని డాక్యుమెంట్లు క్రియేట్ చేసి దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, విశాఖ చుట్టూ ఉన్న భూములన్నింటినీ కూడా ఋషికొండతో సహా ఏ విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కుట్రపూరితంగా చేస్తున్నారో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము ఎండగడతాం. ఆ పొరపాటు చేయబాకండి. దయచేసి ఆ బ్యారియర్ని టైకూన్ సెంటర్ దగ్గర ఇమ్మీడియట్గా తొలగించమని మా డిమాండ్. దానికి మేము కట్టుబడి ఉన్నాం. శాంతియుతంగా మేము నిరసన చేస్తాం. రేపటి రోజున కమిషనర్ గారిని కూడా కలిసి తప్పకుండా ఈ సమస్య గురించి మేము పరిష్కారం చేయమని మేము డిమాండ్ చేస్తాం.